ಎಲ್ಲರಿಗೂ ವಣಕ್ಕಮು. నా వార్తలు నా ఇష్టము ప్రోగ్రాంకు స్వాగతం సుస్వాగతం. నేను సీఎంగా అసెంబ్లీలో అడుగు పెట్టినానో లేదో మన స్పీకరు నా మీద కవితలు చదివి నన్నుదా ఎంతగానో సంతోషపెట్టినాడు. అసెంబ్లీలో గొడవలు చేద్దామని వచ్చిన వాళ్లకు అమ్మ కవితలు విని వీల్ చైర్మన్ కరుణానిధికి దిమ్మదా తిరిగిపోయిందని అవరు వీటిలో పనిచేసే నా ఫ్యాన్స్దా నాకు చెప్పి పూడ్చినారు. మా వాండ్లుదా నా మీద చెప్పిన ఒక కవిత మీ అందరికీ చదివి హెడ్లైన్స్లోకి పోదును. అమ్మా, నీవు నాకు నచ్చావు. మొన్నటి ఎన్నికల్లో తిరుగులేని మెజారిటీతో గెలిచావు. అందుకే నీవు నాకు నచ్చావు. అమ్మా, రాజకీయ నేతలనే కాదు, బీపీ షుగర్ను కూడా ఓడించావు. అందుకే నీవు మూడోసారి కూడా నచ్చావు. ఈ కవితద మన స్పీకర్ నాకు అంకితం ఇచ్చాడు. హీ హెస్ డెడికేటెడ్ దిస్ టు మీ. నేను తిరిగి దీనిని జాతికి అంకితం ఇస్తున్నాను. ఐ వాంట్ టు షేర్ మోర్ డీటెయిల్స్ విత్ యూ మై డియర్ వ్యూవర్స్, బట్ బిఫోర్ దట్ హెడ్లైన్స్. అసెంబ్లీలో విరిసాయి నా మీద కవితల పువ్వులు. విని ఓర్వలేక వాడిపోయినాయి ప్రతిపక్షాల ముఖాలు. కరుణానిధి అనుకోను కచేరీలతో ఆడుకుంటాము. మన జోలికి వస్తే ఆయన కుర్చీ కాళ్ళు కూడా విరకొడతాము. నా మీద కర్ణాటక అపీల్ చేసేదానికే లేదు. బంపర్ మెజారిటీతో తిరిగి గెలిచిన నాపై ఏ కోర్టు స్టే ఇచ్చేందుకు లేదు. మై డియర్ ఎన్టీవీ వ్యూవర్స్, నా న్యూస్ ఇన్ డీటెయిల్. మన తమిళనాడు అసెంబ్లీ సెషన్ ఫస్ట్ డే నాడు నా మీద కవితలతో కచేరీ మొదలు పెట్టాడు మన స్పీకర్. అమ్మ అంటే మెరిసే మేఘం, కురిసే వాన. అమ్మ అంటే అందరికీ అమ్మ. ఈ కవితలుదా వింటుంటే నాకుదా రొంబ సంతోషం వేసిందప్ప. నన్ను పొగుడుతూ ఉంటే పాపము ఆ కరుణానిధి వాడికి కడుపులో నిండా తిప్పుతూ ఉందని అవరు వీటిలో పనివాళ్ళుదా చెప్పి పొడిచినారు. ఎస్, ఇదిగో జయ, కవితలు చూస్తే ఎవరికైనా అంతే. నీవే ప్రజా సమస్యలు గాలికి వదిలేసి కవితలతో కచేరీదా చేస్తా ఉంటే మేము చూడవలనా? మీరు నవ్వుతా ఉంటే మేముదా ఏడవలనా? నేను ఒరిజినల్ గానే కవితలు రాస్తాను. కావాలంటే ఒకటిదా విసురుతా, విని ఏడ్సి పూడ్చి జయ. ముడియాదో. హలో ఎన్టీవీ టెక్నికల్ డిపార్ట్మెంట్ స్టాఫ్, ఈ ముసలి జాకల్ వాయిస్ మ్యూట్ చేసి నా బులెటిన్ లైవ్ నుండి గుంజి అవతల పారేయండి. నన్నుదా గుంజే ముందు ఒక మాట, నువ్వుదా ఆడుకుంటా ఉండావు. ఇన్ని దినాలు ఏ లీడర్ కూడా ఇంత మాదిరి అసెంబ్లీలా భజనదా చేయలా. మీరుదా పొగుడుకోవడానికే ఇంట్లో వాయిద్యం పెట్టించుకొని పొగిడించుకోవాలా. అంతేగాని ఇంత మాదిరి ఎప్పుడు పడితే అప్పుడు భజనదా చేయించడం సరికాదే. I don't want to say this face anymore. వణికమ్మా, మీ గెలుపు అదరే. జైలుకి వెళ్ళి వచ్చిన మీ ధైర్యానికి జయ. ఎన్ని జబ్బులు వచ్చినా ఇల్లు కదలని మీ టాలెంట్కి నా జోహార్లే. ఇంతకంటే నేను ఎక్కువగా చెప్పి పోడ్చలేను. ఏదో నాకు వచ్చిన కవితని వినిపించినానమ్మా. మీరు నిండా కోపం చేయనని చెప్తే రేపుదా ఇంకొకటి చదివి పూడిస్తాను. అసెంబ్లీలో సమస్యలు ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చా, కానీ చాలా గ్యాప్ తర్వాత అమ్మ అసెంబ్లీకి దా వస్తే ఈ మాత్రం చేయలేనా అని చెప్పి నేను అంత మాదిరి చేసి పూడిశాను. అదిదా విషయతే. వెరీ గుడ్ ధనపాల్, నీ కవితలు రొంబ రొంబ బాగున్నాయప్ప. అంతకన్నా నీవు ఒక్కొక్క కవితదా చదువుతూ ఉంటే ఆ ఆపోజిషన్ పార్టీ వారి ముఖాలు క్యాస్టర్ ఆయిల్ తాగిన కోతులు మాదిరి పెట్టినప్పుడు నాకుదా నవ్వు ఆగనే లేదు. అయ్యో, ఆపోజిషను ఇలా కూడా దెబ్బతీయవచ్చు అని చెప్పింది నీవేనప్ప. కంగ్రాచులేషన్స్, కీప్ ఇట్ అప్. వచ్చేసారి నీకు పన్నీరు పోస్టుదా ఇస్తాను. ఇట్స్ ఎ ప్రామిస్. అమ్మా, నేనుదా కవితలు చెప్పినానమ్మా. నాకుదా రాకపోయినా మా స్కూల్ పిల్లవాడితో రాయించి నేను చేసినానే. మీరు నన్ను సీఎం దా చేశారే. ఇప్పుడు అసెంబ్లీలో లీడర్ ఆఫ్ ద హౌస్ ని చేసినారే. కాబట్టి ఒక్క
ఒక్కటి వదులుతానమ్మా. అమ్మా మా జయమ్మ, నేనంటే నీకెంత నమ్మకమమ్మా. మసాలా టీలో లంసా నువ్వేనమ్మా, స్ట్రాంగ్ టీలో షుగర్ నువ్వే అమ్మా. అమ్మా ఇంతకంటే ఎక్కువ చదివితే ఆడియన్స్ దా తిట్టి పూడుస్తారు, ఇంటికొచ్చి మిగతాది చదువుతాను. అదమ్మా విషయమా. ఇదిగో పన్నీరు, లుక్, నీకు ఏది కూడా రాదు అని నాకు తెలియం. అందుకే నీకు పెద్ద పెద్ద పదవులుదా ఇస్తున్నాను. నీకే కనుక తెలివి ఉంటే సీఎంను ఎందుకు చేస్తాను నీవే చెప్పు. డియర్ వ్యూవర్స్, లెట్స్ నౌ టేక్ ఎ షార్ట్ బ్రేక్ హియర్. పన్నీరును పక్క రూమ్లో కొద్దిగా మందలించాలప్ప, అందుకొరకు షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు నా వార్తలు నా ఇష్టం. నా కేసు తీర్పును సుప్రీంకోర్టులో సవాలుదా చేయటానికి కర్ణాటకకు హక్కే లేదు. మోరోవర్, బై ఎలక్షన్స్లో గెలిచిన అపురం ఇంకా కోర్టులదా ఏం చేస్తాయి? ప్రజా కోర్టును మించిన కోర్టు లేదు అనేదే నా నమ్మకం. అందుకే మన కేసులు ఎక్కడ వేసినా ఇంకా చెల్లవు. ఏది ఏమైనా నువ్వు సుప్రీంలో తప్పించుకోలేవమ్మా. నీ కవితలదా ఏమైనా ఉంటే తమిళనాడులో చెప్పించుగా. నీ కుళ్ళు కచేరీలతో జనాలను మాయిదా చేస్తా ఉండావే. ఇక నీ ఆటలు సాగవని చెప్పి పూడ్చేదానికే నేను లైవ్లోకిదా వచ్చి ఉండా. ఇక నీ భజన ఆపోవాలా, చూడలేక జనందా సచ్చే మాదిరి ఉండారే. అదిదా విషయతే. ఏమా తెలియమా? లోక్ మిస్టర్ సుబ్రహ్మణ్య స్వామి, నీలాంటి వాన్లో నన్నుదా ఏమీ చేయలేరు. ఎంత మెజారిటీతో గెలిచినానో చూసినారు కదా. ఏ కోర్టులు ప్రజా తీర్పును కాదని తీర్పులు ఇవ్వవప్ప. ఇఫ్ యూ స్టిల్ వాంట్ టు నో అబౌట్ ఇట్, సెక్షన్లు అన్ని బాగా చదువుకో. ఇప్పుడుదా నన్ను పొగుడుతూ ఉంటే మీకందరికీ ఎంత కుళ్ళుగా ఉందో నాకు తెలియం. ఆపోజిషన్లో ఎవరు ఉన్నా సరే అమ్మ సాంగ్స్ వినవలసిందే. తమిళనాడులో ఆ రోజుల్లో మహాకవి సుబ్రహ్మణ్య భారతి కవితలో, ఇప్పుడేమో నా మీద కవితలో జనాన్ని ఉత్తేజితం చేస్తున్నాయి. వణక్కం జయమ్మల్. కవితలంటే యువతలో రక్తం పొంగే మాదిరి ఉండాలా. కవిత అంటే మన వాళ్లకు పోరాడే శక్తిని ఇవ్వాలా. అంతేకాని ఈ మాదిరి సొంత డబ్బాలో గులకరాళ్ళేసి ఊపినట్టు కాదు. మీరుదా అసెంబ్లీలో కవితా సమ్మేళనం పెట్టి తమిళనాడును చులకన చేయవద్దే. దేశవ్యాప్తంగా పరువు తీసి మాలాంటి కవి హృదయాలను మీరు బద్దలు కొట్టవద్దే. పాయం ఒళిని నెక్క పార్కుం వెళ్ళనాన్ ఉనక్క. వందే మాతరం. భారత్ మాతాకి జై. సారీ సార్, ఇప్పుడు ద స్టైలే మారిపోయింది. మా వాండ్లకు మీ రేంజ్ కవితలు రాయడముదా రాదు. వాట్ ఎవర్ ఇట్ ఇస్. అప్పుడు మీరు భారత మాత మీద రాశారో, ఇప్పుడు మా వాండ్లు ఈ అమ్మ మీద రాసినారు. అంతే తేడా. దట్స్ ఓన్లీ డిఫరెన్స్. మిగతాదంతా సేమ్ టు సేమ్. నమస్కార్ జయాజీ, మీర్దా పంపిన సాంబార్ బాగా ఉంది. ఇంకొక బకెట్ పంపారంటే మళ్ళీ పార్లమెంట్ సెషన్స్ లో బిల్లుదా ఓకే చేస్తాను. ఐ వాంట్ యువర్ కోఆపరేషన్. కాంగ్రెస్ వాళ్ళు మన మీద బూతులు మాట్లాడుతా ఉన్నారంట. తమిళనాడులో వాళ్ళని మీరే చిరాకు పెట్టాలి. వచ్చే ఎన్నికల్లో గెలిచి మన సత్తా ఏమిటో చూపించాలి. ఓ ష్యూర్, డెఫినెట్లీ సార్. ఇక్కడ కొంతమందికి డిఫరెంట్ ట్రీట్మెంట్ చేయించే పనిలోదా ఉన్నాను నేను. ఆల్రెడీ కవితలతో స్టార్ట్ చేసినాను. ఫ్యూచర్లో సినిమా సాంగ్సే చూపిస్తును కదప్ప. ఇంతటితో ఈ వార్తలు సమాప్తము. జై మన కవితలో, జై జై మన భవితలో. కీప్ వాచింగ్ ఎన్టీవీ మై డియర్ వ్యూవర్స్ ఫర్ ఆల్ మై అప్డేట్స్. మా పన్నీరు వాడిని కాపలా పెడుతున్నాం. మీరు కనుక నా అప్డేట్స్ చూడకపోతే నా కవితలుదా వినిపించదును. బాయ్.